భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన బలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. ప్రార్థన చేసుకుందాం. కృపానిధివైన మా పరలోకపు ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములని మిమ్మల్ని వందించుచు, స్తుతించుచు, మహిమపరచుచు, గణపరచున్నాం. స్వామి, మీ మహోన్నతమైన కృప చేత ఈ 2021వ సంవత్సరంలో 5వ నెలలో ఈ 9వ దినాన్ని, ఈ నెలలో 2వ ఆదివారంగా మీరు మాకు అనుగ్రహింపచేసి ఈ ఆరాధనా దినాన్న ఇలాగున మా తండ్రి, నీ మందిరంలో నీ దాసుడిగా నేనును, నీ ప్రియుడులైన వారు గృహాల యొద్ద వ్యక్తిగతంగాను ఆన్లైన్లోనూ ఆరాధించుకోవడానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన కృపా జీవమును బట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందరో ఇట్టి దినాన్ని మా తండ్రి చూడలేని స్థితిలో ఉండి ఉన్నప్పటికీ మమ్మల్ని అయితే మీ సజీవమైన రెక్కలలో కాల్చావు, దాచావు, ఆరాధించు వారిగా ఆత్మనిచ్చి నడిపించుకుంటున్నావు. మీకు స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనలో మీరున్నారు, ఆరాధనా క్రమంలో మీరున్నారు. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషముల పాటు ధ్యానం చేసుకొనవచ్చు ఉండగా మా మాటలు, మా తలంపులు, మా ఆలోచనలు మీరు మరుగు చేసి మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమను పొందుము, బోధించుము. మంచి బోధకుడైన క్రీస్తు ప్రభారి పేరిట సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహేశ్వరమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ ఆన్లైన్ ద్వారా, ఈ దూరస్థమైన యంత్రం ద్వారా ఆరాధనలో పాల్పంపులు పొందుతూ ఉన్న దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యాన్ని వీక్షించడం ద్వారా, వినడం ద్వారా రావాల్సిన దైవాశీర్వాదాలు జయశీలుడైన క్రీస్తు ప్రభు మీకెల్లరికీ ప్రసాదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనం చదువుకున్న వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులైన వారికి ప్రత్యక్షమైన సమయం ముందు జరిగిన సంఘటనల సమాహారంలోని ఒక సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులైన వారికి ప్రత్యక్షమైనటువంటి సమయం ముందు వారు చేస్తున్న పని విషయంలో ఆయన వారికి తెలియచేసినటువంటి సంగతి, లేక మాట్లాడిన సంగతి, అడిగిన సంగతులను మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తిరుమల సముద్ర తీరమున ఆయన శిష్యులైన వారికి ప్రత్యక్షపరచుకున్నటువంటి ఆ ప్రత్యక్షతలో యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, శిష్యులందరూ ఒక చోట కూడుకుని ఉన్నటువంటి సమయంలో శిష్యులలో ఒకరైనటువంటి పేతురు గారు ఏ స్థితినైతే ఆయన విడిచిపెట్టి వచ్చాడో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. చేపలు పట్టే పనిని విడిచిపెట్టి వేసి మనుషులు పెట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తానని వెంబడించడని ఆయన పిలుపును అందుకుని ఆయన యొక్క పిలుపునకు లోబడి వెంబడించినటువంటి పేతురు గారు ప్రభువు లేరు అనేటువంటి సంగతిని తన మనస్సులో కొంత అవిశ్వాసానికి, అల్పవిశ్వాసానికి, అవిధేయతకు చోటిచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను వెళ్ళి చేపలు పడతాను అని మాట్లాడినటువంటి మాటను 3వ వచన ప్రారంభంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ప్రభువు చెప్పారో ఆ పనిని విడిచిపెట్టి ఆయన లేడు అనుకుని, ఆయన ఇక మనకు తోడుగా లేడు అనేటువంటి
ఆలోచన కలిగి దేవుని పిల్లరా ఏది విడిచిపెట్టాడో దాని వైపుకు మళ్ళుకునేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచక ప్రభువు లేడు అనేటువంటి అయోమయ స్థితిలో ఉన్న వారి వద్దకు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి వారితో మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి అంశం ఏమిటి అంటే, వారే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారో ఆ పని వలన వారికి ఏం ప్రయోజనం కలుగుతుందో దానిని వారికి తెలియజేయచ్చు ఆయన మాట్లాడినటువంటి మాట. దేవుని పిల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 5వ వచన భాగంలో మనం చూడగా, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఈ మాటను ఈ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారం ఏంటో ఉన్నాం. ఎందుచేతనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడుగుటలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి, లేక ఆయన యొక్క స్థితి ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన సేవారంభంలోనే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నాటి నుండి వచ్చే ప్రతి మాట వలన ఆకలితో ఉంటారేమో అని తక్కువ ఆహారాన్ని ఎక్కువ మందికి అందించిన సంఘటనలు కూడా మనం ఎరుగుదాం. అంత మాత్రమే కాక యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా భోజనం నీకు తీసుకొని వచ్చామన్నప్పుడు వారితో ఆయన మాట్లాడుతూ, మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన పనిని తొదముట్టించడం నాకు ఆహారము పానమైందంటూ ఆయన మాట్లాడిన మాటలు మనం ఎరుగుదు. ఇలాగున ఆయన భూలోకంలో జీవించిన కాలంలో ఆహారం కొరకు అనగా తన కొరకు ఎవరిని సాధారణంగా ఈ లోకంలో ఉండేటువంటి మనుష్యులు భౌతిక సంబంధమైనటువంటి జీవితాల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటిది ఆహారం కొరకు. అందుకే లోకంలో కూడా ఒక నానుడు ఉంటుంది, కోటి తిప్పలు కూటి కొరకే అని. కాబట్టి బహుశా ఆ యొక్క సమయంలో శిష్యులైన వారు కూడా వారి యొక్క ఆహారం కొరకు, వారి భావి జీవితానికి అవసరమైనటువంటి అంశం కొరకు వారు ఒకవేళ వెళ్ళారేమో, కానీ వారికి ప్రభువు అనుగ్రహింప చేసిన పని వేరు, వారు చేపడుతున్న పని వేరుగా ఇక్కడ మనం మరవకూడదు. కనుకనే అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, వారు రాత్రంతయు ప్రయాసపడినారంటే కానీ వారికి ప్రయోజనం ఏమీ లేకుండా పోయిందంట. కానీ యేసయ్య చెప్పారు, మీరు కుడివైపున వల వేయండి అనగానే సమృద్ధి అయినటువంటి చేపలు పడగా వారు వల లాగలేకపోయారు అనేటువంటిది కనబడుతూ ఉంది. ప్రభువు చెప్పగా ఎందుకు వారికి ఫలము కలిగింది ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. వారి స్వంత ఆలోచన, వారి స్వంత తలంపు, వారి స్వంత బుద్ధి ఏవి కూడా వారికి ప్రయోజనకరం కాలేదు. కానీ ప్రభు యొక్క వాక్కు, ప్రభు యొక్క మాట వారికి ప్రయోజనకరముగాను ఫలముగాను ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలు ప్రభు ఏం చెప్పారో అది మనం చేయగలిగినప్పుడు మనము ప్రయోజనకరమైన స్థితిలో ఉండగలుగుతాం, ఫలభరితులంగా ఉండగలుగుతాము. అంటే దేవుని పిల్లరా ఈ దినాలలో ఫలాలు లేని వారిగాను, అకాల ఫలాలు కాచే వారుగాను, ఇంకా చెప్పాలంటే అకాల ఫలములు రాలునట్లు రాలిపోయే వారుగాను ఈ లోకంలో మనుష్యులైన వారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి మనుషులకు దాపరించింది, ఆవరించింది అనేటువంటిది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే ఈ దినాల్లో మనమందరం కూడా వ్యాధులను బట్టి, తెగుళ్ళను బట్టి
పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నాం. మనిషికి ఉండాల్సింది భయమా, నమ్మకమా? ఎందుకంటే ఎవరికి భయపడాలి? మొదట నీకు భయం ఉండొచ్చు కాక ఎవరికి నీవు భయపడాలి? రెండవదిగా నమ్మకం ఉండాలి. దేన్ని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ఈ దినాల్లో మన సోషల్ మీడియాలో కానీ లేక టీవీలో కానీ వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వార్తలు మనం చూడగా మనుష్యులను భయకంపితులుగాను, నమ్మకం లేనివారుగాను, ఇంకా చెప్పాలంటే దేవుని మీద సైతము నమ్మకం లేనటువంటి, నమ్మకం ఉంచడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదేమో అనేటువంటి పరిస్థితులు దాపురించుట మనం గమనించగలుగుతూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా అయితే మనం గమనించాల్సింది దేవుని పిల్లలరా, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే దేవుడు అనగా ఈ సకల సృష్టికి కారణభూతుడు. నీవు నేను మనమందరం ఈ లోకంలో జన్మించడానికి ఒకవేళ భౌతికంగా తల్లిదండ్రులను మనం భావిస్తూ ఉన్నప్పటికీ వారిలో మనము సృజింపబడుటకు ఒక పిండముగా, ఒక శిశువుగా ఆయనే కారకుడు అనేటువంటిది దైవలేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. భగవంతుడు లేకుండా, దేవుడు లేకుండా నాకు నేనే నా తల్లిదండ్రుల వల్ల సృజింపబడ్డాను అని ఒకవేళ ఎవరైనా అవివేకంతో ఆలోచన చేస్తే, నేనంటాను దేవుని పిల్లలరా, ఆ తల్లిదండ్రులను సృజించిన వారు లేక ఆ తల్లిదండ్రుల మానవ కోటికి ఒక మూలమైన వ్యక్తి ఉంటాడుగా, ఆ వ్యక్తిని సృజించిన వారు ఎవరు? దేవుడే కదా. ఆయన లేకుండా ఏది లేదు కదా. మానవుడు సృజించుకున్నటువంటి దేని వలనైనా కొంత సౌఖ్యము మేలు ఉంటుందేమో, కానీ దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఆయన యొక్క కార్యక్రమాన్ని ఆపగలిగే పరిస్థితి ఏ వ్యక్తికి లేదు, ఏ జ్ఞానికి లేదు. ఎందుకంటే తెచ్చుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, బైబిల్ అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటే మనకు కనబడుతున్నటువంటి అంశం, దేవాది దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులు, లేక పూర్వకాలం ముందు మన పితరులతో మాట్లాడిన సంగతులు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఒక్కొక్కసారి ఏ రీతిగా మనుషుల విషయంలో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అనేటువంటిది మనం గమనించే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాము 24-25 వచనాల్లో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24-25 వచనాలు, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించును. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవుని పిల్లలుగా ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వాక్కు మనుష్యులను బ్రతికించేది కాదు, నీతిపరులుగా చేసేది కాదు. ఎందుకంటే నీతిమంతుడు అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వాడు అని రోమపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసము ఉంచుట కొరకు ఆయన మనలను ఏర్పరుచుకున్నాడనే సంగతిని మనుషులుగా మనము మరిచిపోయి దేవుని అందరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుకుండగా ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ వెంబడిస్తూ
ఇదే గొప్పది, ఇదే సౌఖ్యమైనది అనుకుంటూ ఈ లోకం దేవుడిని విడిచి తిరుగులాడుతున్నందువల్ల లోకం మీదకి శ్రమ వచ్చింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందరో భక్తులు ఉన్నారు కదా, వారందరూ బట్టైనా దేవుడు కాపాడొచ్చు కదా అనేటువంటి ఆలోచన వారికి కలుగుతూ ఉండవచ్చు. నేనంటాను, బైబిల్ గ్రంథంలో చరిత్రలు మనం చూస్తున్నప్పుడు తప్పు చేసిన వ్యక్తి ఎక్కడున్నా సరే ఆ వ్యక్తి వల్ల అతనితో ఉన్నవారందరికీ కూడా ముప్పే. ఎందుకంటే యోనా చరిత్రలో మనం చూస్తాం, దేవుని సన్నిధి నుండి పారిపోయి సౌఖ్యం కోసం వేరేగా వెళ్ళాలనుకున్నాడు. అతడు చేస్తున్న ప్రయాణంలో అతనితో పాటు ఉన్న తోటి ప్రయాణికులకు వారికి ఆహారం లేకుండా వారి ఓడ అలల చేత కొట్టబడుతూ మరి ఎంతగానో ఆ ఓడలో ఉన్నవారందరికీ కూడా తప్పు చేసిన ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తితోనే పోవట్లే, అతనితో ఉన్నవారందరికీ కూడా ఆ రోజు ఓడలో ఉన్న ఆహారం అంతా సముద్రంలో పడవేసుకోవాల్సి వచ్చింది. వారు దేవుళ్ళని ఆరాధించుట జరిగింది అనేటువంటిది యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు భక్తుల యొక్క జీవితాల్లో మనం గమనించినప్పుడు నిజమే దేవుని పిల్లలుగా ఈ మనిషికి సౌఖ్యం, ఈ లోకంలో నేను బాగా బ్రతకాలి, నేను బాగా ఆస్తిపరుడిగా ఉండాలి, నేను బాగా జనంతో ఉండాలి, నేను ధనంతో ఉండాలి అనేటువంటి ఈ యొక్క సంకుచితమైన దైవంతో ఉండాలి అనేటువంటి ఆలోచన కంటే ధనంతో ఉండాలి, జనంతో ఉండాలి అనేటువంటి ఆలోచన దేవుని ఉగ్రతకు మనుషుల్ని గురి చేస్తుందనే సంగతిని మనం మొదటిగా గ్రహించాలని మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ తన ప్రజలను కాచి కాపాడి ఆదరించి పోషించి నడిపించేవాడే కానీ ఆయన అన్నడు మనుషులను విడినాడేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. కాబట్టి ఉదాహరణకు మనం గమనిస్తూ ఉంటాం, బైబిల్లో దేవుని యొక్క మహాత్మ్యమును కనబరిచేటువంటి గ్రంథమైనటువంటి నిర్గమకాండంలో గోషేను ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఎంత క్షేమం ఇచ్చాడు, సురక్షితం ఇచ్చాడు. కానీ దేవుని మాట విననాలని రాజును బట్టి, ఫరోను బట్టి ఐగుప్తీ ప్రజలు ఎంతగా తెగుళ్ళ చేత, దిగుళ్ళ చేత, చివరికి మరణం చేత వారు మరి కొట్టివేయబడవలసి వచ్చిందనే చరిత్రలు మనం ఎరుగుదు. కాబట్టి ఈ మరణం, ఈ కీడు, ఈ తెగులు, ఈ దిగులు మనకి ఎందుకు రావాలనుకోవడం కంటే దీనికి కారణమైన వాటి కొరకు పట్టుదల కలిగి ప్రతి ఒక్కరూ దైవంతో సహవాసం చేయాలనేటువంటి భావంతో ఈ లోకంలో జీవించగలుగుతూ ఈ లోకంలో ఉండేటువంటి దైవాశీర్వాదాలు కలిగేటువంటి మేలుల కొరకు మాత్రమే కాక ఈ లోక జీవానంతరం దేవునితో సహవాసం కొరకైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని లోకంలో జీవిస్తూ ప్రభువుతో పరిశుద్ధుల వరుసలో పరలోకంలో ఉండడం కొరకు ఉండేలాగున మనము ప్రార్థించవలసినటువంటి భారము, బాధ్యత మన అందరి మీద ఉందనే సంగతిని మనం గుర్తించవలసిన వారిని ఉంచి ఉన్నాం. అందుకని చూడండి, కీడుల నుంచి దాటి ఇశ్రాయేలు పాలుతేళ్లు ప్రవహించి దేశానికి వెళ్ళబోతూ ఉన్నప్పుడు శత్రువు తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ఎదురుగా సముద్రం ఉంది, వెనకాల శత్రువు ఉన్నాడు. అయ్యో ఇక్కడ మనకు మరణమే శరణ్యం, కనుక శత్రువుకు లోబడిపోదాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారితో దైవజనుడైన మోషే మాట్లాడిన మాటను కనుక మనం గమనించినట్లయితే ప్రియురా, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం అంటాడు, యెహోవా నేడు మీకు కలుగజేయి రక్షణని మీరు ఓరక నిలుచుండి చూడండి అంటాడు. నిజమే కదా. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి వారికి మార్గం సరళం చేస్తాడు. మరణానికి, శత్రువుల చేతికి వారిని అప్పగించలేదు. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తి దేవుడిని అడిగాడు, అనగా దేవునికి ప్రార్థన చేశాడు. ఈరోజు నా ప్రియ దేవుని విశ్వాసి, ఒకవేళ దేవుని మందిరంలోనికి రాలేకపోతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, నీకు ఒక కుటుంబం ఇచ్చాడు, ఒక గృహం ఇచ్చాడు, ఒక నివాస స్థలం ఇచ్చాడు.
నీవే స్థితిలో ఉన్నా సరే నేను భగవంతుడి బిడ్డని, దేవుడి బిడ్డని అన్ని విశ్వసిస్తే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడని విశ్వాసంతో జీవిస్తున్నావా? ఒక్కసారి యోచన చేయి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నా నామపేట మీరు నేమడిగిన నా తండ్రి దాన్ని అనుగ్రహించిన వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు. కనుక ప్రియా దేవుని జనాంగమా, దైవ సావుకుని నేను కోరుతున్నది ఒకటి, మందిరాలు మూసివేయబడ్డాయని మీరే దైవానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈనాడు మీరు దేవుని దగ్గరికి వచ్చారు, ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. యాకోబు పత్రికలో దేవుని ఎదుకు రండి, అప్పుడు ఆయన మీ ఎదుకు వచ్చు. నీ ఇంట్లో ప్రార్థన గది, నీ ఇంట్లో పూజ గది ఉన్నప్పుడు నీవు యథావిధిగా నీ వారం దినాల్లో ఎలాగో దేవుడిని ప్రార్థిస్తావో పూజిస్తావో ఇప్పుడు కూడా అలాగే చేయి. నీ ఇంటిలో నుంచి ఉండకుండా నేను ఎవరు బయటకు తోసివేయలేదు కదా. ఒకవేళ పరిస్థితులను బట్టి ప్రభుత్వం మందిరాల్లోనికి రావద్దని ఉండొచ్చు కాక, కానీ దేవుని ఎదురు నుంచి నేను దూరం చేయడానికి నీ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళిపోమనలేదు కదా. నీ ఇంట్లో నీ ప్రార్థన సమయంలో ప్రార్థనలో ఉండకుండా లోకంలో తినడానికో తాగడానికో తిరుగుతాకో నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటూ దేవునికి దూరమైపోతూ ఉంటే దేవుడు నిన్ను సరిచేయడానికి ఈ విపత్తులు రాణిస్తున్నాడనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని పిల్లలరా, మీరు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. మరి మీ గృహాల వద్ద మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 16వ అధ్యాయం 4వ వచన భాగంలో దేవుని పిల్లలరా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండేటువంటి పరిస్థితులు మానవులకు దాపరిస్తాయని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్న చనిపోయిన వారి జ్ఞాపకార్థ సమావేశాలు ఏర్పడడం లేదు, దినాలు చేసుకోవడానికి లేదు, జ్ఞాపకార్థ గురించి జరిగించుకోవడానికి లేదు. ఒకే ఇంట్లో వరుసగా ఒకరు ఇద్దరు లేక ఒకే కుటుంబంలో మన తూర్పుగోదావరి జిల్లా గొల్లవెల్లి గ్రామంలోనే వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ అలాంటి దుస్థితి మన గ్రామానికి దేవుడు ఇవ్వలేదని దేవుడు స్తుతిస్తూ ఆయన సేవించవలసిన వారిని ఉంటూ ఉన్నాము. అంతేకాదు మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా ఆమోసు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ మనం చూడగా కనబడేటువంటిది దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన ఎంతగా మనుషుల హెచ్చరిక కొరకు, మీరు ఒకసారి వీలైతే ఆనాడు ఇశ్రాయేలు కొరకే కాదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము 3వ వచనంలోను 8వ వచనంలోను 10వ వచనంలోను మీరు చూడండి, అక్కడ కనబడుతూ ఉంటుంది. మందిరాల్లో ఆరాధనలు ఉండవు, శవాలు లెక్కలకు ఎక్కువైపోతూ ఉంటాయి. అంతేకాదు భూములు కంపిస్తాయి, మన భూమి మీద నరులు ఏడుస్తూ ఉంటారు, అంగలారుస్తూ ఉంటారు. పండుగలు పబ్బాలు ఆగిపోయి దుఃఖ దినాలుగా ప్రలాప దినాలుగా మారిపోతాయి. వివాహ మందిరాలు ఫంక్షన్ హాల్స్ మూసివేయబడతాయి అనేటువంటి అనేకమైన మాటలు దేవుని పిల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాము, తలుపులు మూసుకొని దాగి ఉంటారు అనేటువంటి మాట యెషయా గ్రంథం 26-27 మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు దేవుని పిల్లలుగా ఏ రీతిగా మనం చూసినా ఈ దినాల్లో గాలి వ్యాపించి మరణం సంభవిస్తూ ఉంది. నిజమే, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో కూడా కిటికీల గుండా మరణము మన నగరులలోనికి ఎక్కుచున్నదనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరిలాగున అనేకమైనటువంటి లేఖన భాగాలు ఇప్పుడున్న పరిస్థితులకు అద్దం పడుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి మూల కారణం ఏంటి తెలుసా? నీవు దైవ భయం లేకపోవడానికి ఈ సృష్టికి నీవు భయపడాల్సి వస్తుంది, గాలికి నీవు భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఇదిగో గాలి ఎవరిది? ఈ శ్వాస వలన, ఆయన శ్వాస వలనే కదా ఈ లోకంలో
శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. కాబట్టి పిల్లలు గమనించండి దేవుని బిడ్డలంగా. ఎందుకంటే మనం దేవుని పనిని పాడు చేసే వారిగా ఉండకూడదు. ఆయన మనకు సమృద్ధిని, క్షేమాన్ని, మేలును అనుగ్రహించాలని అభిలషిస్తూ ఉంటుంటే మనం ఆయనకు అవిధేయులమై, అవిశ్వాసులమై ఏం చేస్తూ ఉన్నామంటే భోజనం నిమిత్తము దేవుని పనిని మనము పాడు చేస్తున్న వారిగా కనబడుతూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనుష్యుల వల్ల కాదు ఏ కార్యమైనా, ఏ జయమైనా, ఏ యొక్క విజయమైనా, ఏ జీవమైనా. అదే విషయాన్ని ఒకవేళ మీకు అవకాశం ఉంటే మరి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో మీరు చూడండి. ప్రజలు అతిశయిస్తారేమో, ప్రజలను బట్టి వారు అతిశయించకూడదని 15,000 మందిని ఆయన 300 మంది చేత హతము చేసి వారి భయాన్ని తొలగించినట్లుగా ఆ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి సమయం సముచితంగా ఉండినందువల్ల నేను విస్తారంగా చెప్పలేకపోతున్నాను. కానీ మీరు దయచేసి చదువుకోండి ఒకసారి మీ గృహాల వద్ద. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, అలాగనే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉన్న మాటలు. కాబట్టి మరి రోమాపత్రికలో 14వ అధ్యాయంలో 19-20 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయవద్దు. ఎందుచేతంటే అక్కడ మనం చూడగా 19వ వచనం రాయబడిన మాట, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరించుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి అనే మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులుగా ఈ లోకంలో మరి కూటి కొరకే కోటి విద్యలు అనేటువంటిది కాకుండా మరి మొదట దేవుని రాజ్యమును, నీతిని మనం వెతికినప్పుడు ఈ లోకంలో ఏం కావాలో దేవుడు వాటిని మనకు అనుగ్రహింపజేస్తానని తన వాక్యం ద్వారా ఆయన మత్తయి సువార్తలో మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన కనుల ముందు జరుగుతున్నటువంటి భయానకమైన పరిస్థితులను బట్టి ఇదిగో దేవుడే మందిరాలు ఇచ్చాడు, మనల్ని మందిరాలుగా మార్చుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మీయులో నివసించింది అని మీరు మందిరాలై ఉన్నారని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు భక్తులు కొరింథీ సంఘానికి లేఖ రాస్తున్నారు. కనుక నీవు దైవాత్మ చేత నింపబడు ఆయన మందిరంగా ఉండుట కొరకు నీవు మందిరంలోనికి కింద నాడు వచ్చావు. ఇవాళ మందిరం లేదు కదా అని నీ సొంత పనులు చూసుకుంటూ దైవ సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నామేమో. కనుక అలాగున కాక ఒక్కమారు దేవుని మందిరం తట్టు తిప్పు, నీ మనస్సును తిప్పు. నీ వ్యక్తిగతంగా రాలేకపోయినా, భౌతికంగా రాలేకపోయినా నీవు నీ మనస్సులో మందిరాన్ని జ్ఞాపకం చేస్తూ, మందిరం దేవుడు తన పరిశుద్ధాలయం ముందున్నాడు, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అని మన వాటిలో చూస్తున్నాం కదా. ఆ మందిరంలో నీవున్న దినాలు నీవు జ్ఞాపకం చేస్తూ మందిరాన్ని తలంచుకునొచ్చు. మందిరంలో కలిసి నేను నా ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి కాక నీ మందిరంలోనికి వచ్చి కృపదాయి చేయంటూ మందిరము తట్టు నీ మనస్సు తిప్పు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 8-9 వచ్చిన భాగాలు కనుక మనం చూసినట్లయితే ఇదిగో మందిరము తట్టునకు కనుక ఇదిగో మనము తిరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని పిల్లలరా ఆయన కీడును తొలగించేటువంటి దేవుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 8-9 వచ్చిన భాగాలు మనం చూస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరములకు పెట్టబడినది అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మందిరాన్ని నువ్వు స్మరణకు చేసుకో. మందిరంకు యజమాని అయిన దేవుని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. ఆయన చెప్పింది చెయ్యి. ఆయన వాక్కును అనుసరించి నడు. తప్పనిసరిగా ఆయన నీకు జీవం ఇస్తాడు.
క్షేమమిస్తాడు, సమృద్ధినిస్తాడు, మేలునిస్తాడు. అంత మాత్రమే కాదు, అందరి కొరకు మనం ప్రార్థించాలి. యోధా పత్రికలో 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమనేటువంటి మాట. ఈ భయానకమైన పరిస్థితుల నుంచి అనేకులు తప్పింపబడి విడిపింపబడడానికి దేవుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి మార్గం లేదు. ఎందుకంటే వెండి బంగారాలు మనం రక్షించు, ధనధాన్యాదులు మనం రక్షించు, బంధుమిత్రాదులు మనం రక్షించరు. ఆయన వాక్యే. ఎందుకంటే వాక్యంలో మనం చూస్తాము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలను ఇదే నాకు నెమ్మదిని కలుగు చేస్తున్నదని 119వ కీర్తనల వాక్యాన్ని మనం చూస్తున్నాం. కనుక మనం ఈ దినం వరకు బ్రతుకున్నామంటే ఆయన కృప మాత్రమే. కనుక ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, అనగా దేవుని పిల్లడగా ప్రభుత్వం వారు తెలియజేస్తున్న రీతిగా మనలను మనము మరి ఐసోలేట్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో దేవునితో మనం ఇన్స్టాల్ అవుతూ, అనగా ఆయనతో ఐక్యమైపోతూ ఆయన మహిమపరచుదాము, దేవుణ్ణి మహిమపరచుదాము. అట్టి ధన్యకరమైన స్థితి, దీవెన, ఆశీర్వాదం ఈ కొద్ది మాటల ద్వారా దేవాదేవుడు మనెల్లరికీ ప్రసాదించునుగాక. ఆమె కృపనిధి నీ పరిశుద్ధ నామమున వందనాలు, స్తోత్రాలు. నేను వాక్యాన్ని ఇప్పుడు హృదయాల్లో పదిలపరచండి, ఫలింపరచండి. ఆయన ధనము జనం వైపు కాక దైవం వైపు ఉండడం ద్వారా దేవుడు మాకు మీరు అనుగ్రహించేవాడనే విశ్వాస జీవితం నీ వాక్కును అనుసరించి నడుచడం ద్వారా ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించుము. ఇద్దరు వాక్యం ద్వారా రావాల్సిన దేవాస్తులతో మమ్మల్ని నింపుమని క్రీస్తు ప్రభావి పేరుకి సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.